హాయ్ ఫ్రెండ్స్, నిన్న స్నాప్డ్రాగన్ కంపెనీ మన ముందుకి టోటల్లీ 3 డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్రాసెసర్ని తీసుకొచ్చింది. ఆల్రెడీ దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ నేను టెక్ న్యూస్లో కూడా చెప్పాను. ఈరోజు ఈ ప్రాసెసర్స్ గురించి ఇన్డెప్త్గా ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను. ఈ ప్రాసెసర్స్ ఏవేంటి అంటే టోటల్గా మనకి 665 అలాగే 730G. అసలు ఈ ప్రాసెసర్లు ఏంది, ఇంతకుముందు ప్రాసెసర్లని ఏ ప్రాసెసర్లను రీప్లేస్ చేస్తూ ఈ ప్రాసెసర్లు మన ముందు తీసుకొచ్చారు, ఇంతకుముందు వాటికన్నా ఇది ఎంత పవర్ ఎఫిషియన్సీగా అలాగే ఎంత మెరుగ్గా వర్క్ చేయగలదు అనేటువంటి దాని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ వీడియోలో మీతో నేను ఇన్ డెప్త్ గా డిస్కస్ చేయబోతున్నాను. మరి ఆలస్యం చేయకుండా ఈ వీడియోని స్టార్ట్ చేసేద్దామా? హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసు టెక్ బ్లాగ్స్. స్నాప్డ్రాగన్ నిన్న మనకి సరికొత్త ప్రాసెసర్ అయితే అనౌన్స్ చేసింది. ఇదేంటి అంటే క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ కి సంబంధించినటువంటి 665 ప్రాసెసర్. ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం మనము మిడ్ రేంజ్ అలాగే బడ్జెట్ స్మార్ట్ ఫోన్స్ అన్నిటిలోనూ కూడా 660 ప్రాసెసర్ అయితే వెరీ కామన్ గా చూస్తూ ఉంటాం. ఈ చిప్ సెట్ కి రీప్లేస్మెంట్ ఈ 665 ప్రాసెసర్. ఈ మొబైల్ ఫోన్స్ అంటే ఈ చిప్ సెట్ అంటే 660 ఏదైతే ఉందో ఇప్పుడు ప్రస్తుతం మనం రెగ్యులర్ గా మొన్న రీసెంట్ గా షామీ కంపెనీ లాంచ్ చేసినటువంటి రెడ్మీ నోట్ 7లో అలాగే ఆసూస్ జెన్ఫోన్ మ్యాక్స్ ప్రో M2 ఇలాంటి ఫోన్స్ అన్నిట్లో కామన్ గా ఈ 660 ప్రాసెసర్ నే మనం చూస్తూ ఉంటాం. ఇకపోతే ఈ 665 ప్రాసెసర్ యొక్క ఆర్కిటెక్చర్ మీరు చూసారో అన్నట్లయితే కనుక ఇది వచ్చేటప్పటికే టోటల్లీ ఆక్టా కోర్స్ తో పవర్ ప్యాక్ అయి రావడం జరుగుతూ ఉంటుంది, విచ్ కమ్స్ విత్ ద క్లాక్ స్పీడ్ ఆఫ్ 2 GHz. అంటే అప్ టు 2 GHz దాకా మనం క్లాక్ స్పీడ్ అయితే దీనిలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే అండర్ క్లాక్ కూడా కొన్ని కంపెనీస్ అయితే మనకు తీసుకొని రావడం జరుగుతుంది, ఎందుకంటే బ్యాటరీ ఎఫిషియన్సీ కోసం. ఇకపోతే దీంట్లో వచ్చేటప్పటికే క్వాడ్ 2 కోర్స్ మనకు రావడం జరుగుతుంది. ఆర్మ్ కోర్టెక్స్ కి సంబంధించినటువంటి A73 చిప్ సెట్స్ ఏవైతే ఉన్నాయో అంటే 4 కోర్స్ ఏవైతే ఉన్నాయో ఇవి టోటల్లీ మనకి పెర్ఫార్మెన్స్ కోసం వీటిని డిజైన్ చేయడం జరుగుతూ ఉంటుంది. మరొక 4 ఆర్మ్ కోర్టెక్స్ కి సంబంధించినటువంటి A53 చిప్ సెట్స్ ఏవైతే ఉన్నాయో అంటే కోర్స్ ఏవైతే ఉన్నాయో ఇది టోటల్లీ పవర్ పెర్ఫార్మెన్స్ కోసం అంటే టోటల్లీ పవర్ ఎఫిషియన్సీ కోసం వీటిని డిజైన్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఈ రెండు అంటే ఈ 4 ప్లస్ టోటల్గా మనకి 8 కోర్స్ ఏవైతే ఉన్నాయో ఈ చిప్ సెట్లో మనకు రావడం జరుగుతూ ఉంటుంది. ఇకపోతే దీంట్లో వచ్చేటప్పటికి ఈ చిప్ సెట్ మొత్తం కూడా టోటల్లీ 11 నానోమీటర్ బిల్డ్ టెక్నాలజీ మీద ఫిట్ అయి రావడం మరొక విశేషం. వేరే ఇంతకుముందు ప్రీవియస్గా మీరు 660 ప్రాసెసర్ చూసారు అన్నట్లయితే కనుక అది టోటల్లీ 14 నానోమీటర్ బిల్డ్ టెక్నాలజీ మీద మనకు రావడం జరుగుతూ ఉంటుంది. ఇక ఈ చిప్ సెట్ ఏదైతే ఉందో టోటల్లీ అప్ టు 8GB ర్యామ్ దాకా DDR3 లేదా LPX DDR4 రెండు ర్యామ్స్కి సపోర్ట్ చేయడం మరొక విశేషం అనే చెప్పచ్చు. అంటే ఏదన్నా ఒక కంపెనీ టోటల్లీ మనకి బడ్జెట్లో స్మార్ట్ ఫోన్స్ని తీసుకొస్తున్నట్లయితే కనుక 3GB లేదా టోటల్లీ వీళ్ళు 4GB లేదా 8GB దాకా మనం మెమరీని ర్యామ్ని అయితే మనం ఎక్స్పాండ్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఇకపోతే మనము USB Type-C కమ్యూనికేషన్ పోర్ట్ని కూడా దీనిలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే నార్మల్ మైక్రో యూఎస్బీలోనే మనం థర్డ్ జనరేషన్ ఆఫ్ USB అయినా వాడుకోవచ్చు, లేదు అన్నట్లయితే కనుక మనం దీంట్లో USB Type-Cకి సంబంధించినటువంటి కమ్యూనికేషన్ పోర్ట్ కూడా ఈ చిప్ సెట్ సపోర్ట్ చేయడం మరొక విశేషం అనే చెప్పచ్చు. ఇక దీంట్లో ఉన్నటువంటి GPU విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక దీంట్లో క్వాల్కమ్ అడ్రినోకి సంబంధించినటువంటి 16 GPU మనకు రావడం జరుగుతుంది. వేర్ ఇంతకు ముందు జనరేషన్ ఆఫ్ ప్రాసెసర్ కన్నా ఇది మరింత బెటర్గా పెర్ఫామ్ చేయగలదు. ఇకపోతే దీంట్లో వచ్చేటప్పటికే డిస్ప్లే గురించి డిస్కస్ చేద్దాం. ఈ చిప్ సెట్ వచ్చేటప్పటికే మనకి అప్ టు ఫుల్ HD ప్లస్ డిస్ప్లే దాకా మనకు సపోర్ట్ చేయడం జరుగుతుంది. అఫ్ కోర్స్ ఫుల్ HD డిస్ప్లే కూడా మనకు సపోర్ట్ చేస్తుంది. వేర్ ఫుల్ HD వచ్చేటప్పటికే దీని పిక్సెల్ రెజల్యూషన్ వచ్చేటప్పటికే 2520x1080 దాకా మనకు రావడం జరుగుతుంది. వేర్ ఫుల్ HD డిస్ప్లే పిక్సెల్ రెజల్యూషన్ వచ్చారు అన్నట్లయితే కనుక 1920x800 పిక్సెల్ దాకా ఇది మనకు సపోర్ట్ చేయడం జరుగుతుంది. సో మ్యానుఫ్యాక్చరర్స్ ఎవరైతే ఉన్నారో ఈ చిప్ సెట్ని యూస్ చేస్తున్న వాళ్ళు ఫుల్ HD డిస్ప్లేనైనా తీసుకొని రావచ్చు, లేదు అన్నట్లయితే కనుక ఫుల్ HD ప్లస్ డిస్ప్లే కూడా సపోర్ట్ చేయడం దీనిలో మరొక విశేషం అనే చెప్పుకోవచ్చు. ఈ చిప్ సెట్ సపోర్ట్ చేసేటువంటి కెమెరా డిపార్ట్మెంట్ గురించి మీరు చూసారు అన్నట్లయితే కనుక రేర్ వచ్చేటప్పటికే 48 మెగాపిక్సెల్ సింగిల్ కెమెరా లెన్స్ సపోర్ట్ చేయడం జరుగుతుంది. వేర్ 25 మెగాపిక్సెల్ డ్యూయల్ కెమెరా లెన్స్ సెటప్ దాకా సపోర్ట్ చేయడం జరుగుతుంది. అంటే ఇది వచ్చేటప్పటికే ట్రై కెమెరా సెటప్ కూడా మనం సెటప్ చేసుకోవచ్చు. కాకపోతే కొన్ని కంపెనీస్ ఇది మిడ్ రేంజ్ కింద మనకు తీసుకొని వస్తుంటారు కాబట్టి సాధ్యమైనంత వరకు మనం డ్యూయల్ కెమెరా లెన్స్ సెటప్ని ఎక్కువగా ఈ చిప్ సెట్స్లో చూస్తుంటాం. ఇకపోతే దీంట్లో మనము 4K వీడియో రికార్డ్ ప్లేబ్యాక్తో పాటు 4K వీడియో రికార్డ్ కూడా టోటల్లీ 30 frames per second మనం రికార్డ్ చేసుకునేటువంటి సదుపాయాన్ని అయితే ఈ చిప్ సెట్ సపోర్ట్ చేస్తుంది. కానీ అకార్డింగ్ టు ద మ్యానుఫ్యాక్చర్ బేస్ చేసుకొని 4K సపోర్ట్ మనకి ఇస్తారా ఇవ్వరా అనేది మనం చూడాల్సి ఉంటుంది. ఇకపోతే దీంట్లో ఉండేటువంటి మోడెమ్ టెక్నాలజీ అంటే ఎంతవరకు దీని నెట్వర్కింగ్ టెక్నాలజీ సపోర్ట్ చేస్తుంది అనే విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక డ్యూయల్ వోల్టా LTEకి ఇది మనకు సపోర్ట్ చేయడం జరుగుతుంది. అండ్ టోటల్గా మనకి ఇది అప్లోడ్ స్పీడ్ వచ్చేటప్పటికి అంటే ఏదైనా డేటాని మనం సర్వర్లోకి అప్లోడ్ చేసుకోవాలనుకుంటున్నాం లేదా ఇంటర్నెట్కి అప్లోడ్ చేసుకోవాలనుకుంటున్నాం అన్నట్లయితే కనుక అప్ టు 600 Mbps దాకా సపోర్ట్ చేయడం విశేషం. అండ్ వేర్ డౌన్లోడ్ స్పీడ్ వచ్చేటప్పటికి మీరు అప్ టు 150 Mbps దాకా సపోర్ట్ చేయడం విశేషం అని చెప్పుకోవచ్చు. ఇకపోతే దీంట్లో వచ్చేటప్పటికే డ్యూయల్ బ్యాండ్
వైఫై టెక్నాలజీ కూడా సపోర్ట్ చేస్తుంది. అంటే 2.4 GHz యూస్ చేసుకోవచ్చు అండ్ 5 GHzకి సంబంధించినటువంటి చిప్సెట్స్ని కూడా ఈ చిప్సెట్స్లో మనకు ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. ఇకపోతే దీంట్లో ఛార్జింగ్ టెక్నాలజీ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక టోటల్లీ క్వాల్కమ్ క్విక్ ఛార్జ్ టెక్నాలజీ 4+ని ఇది సపోర్ట్ చేయడం మరొక విశేషం. అంటే ఏదన్నా ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ క్విక్ ఛార్జ్ టెక్నాలజీని దీనిలో సపోర్ట్ చేయాలి అనుకుంటే, అంటే ఈ చిప్సెట్ అంటే ఈ డివైస్ని తయారు చేసేటువంటి దానిలో సపోర్ట్ తీసుకొని రావాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక కంపల్సరీగా మనకి ఇది క్వాల్కమ్ క్విక్ ఛార్జ్ టెక్నాలజీ 4+ కూడా సపోర్ట్ చేయడం జరుగుతుంది. టోటల్లీ ఈ చిప్సెట్కి సంబంధించినటువంటి ఇన్డెప్త్గా మనం చూసామన్నట్లయితే కనుక ప్రీవియస్ జనరేషన్ ఆఫ్ 660తో పోలిస్తే చాలా స్లిమ్ అండ్ స్లిక్గా, అలాగే మోస్ట్ పవర్ ఎఫిషియన్స్గా, అలాగే మోస్ట్ పవర్ఫుల్ గ్రాఫిక్ డెలివరీ తోటి, అలాగే హైయెస్ట్ మెగాపిక్సెల్ రెజల్యూషన్ సపోర్ట్తో, అలాగే క్విక్ ఛార్జ్ టెక్నాలజీ సపోర్ట్తో ఈ చిప్సెట్ని మన ముందుకు తీసుకొచ్చారు. ఓవరాల్గా ఈ చిప్సెట్ వచ్చేటప్పటికే టోటల్లీ మనకి ఇంతకుముందు ప్రీవియస్ జనరేషన్ ఆఫ్ చిప్సెట్ కన్నా కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో వచ్చేటప్పటికే టోటల్లీ పెద్ద పీట వేయడం జరుగుతుంది. అంటే టోటల్లీ మనము కెమెరాని ఫొటోస్ని యూస్ చేస్తున్నప్పుడు ఏఐ సపోర్ట్ని కానీ, లేదన్నట్లయితే ఫేస్ ఐడి అన్లాక్ కోసం ఏఐ సపోర్ట్ కానీ, లేదా బ్యాటరీ యొక్క పెర్ఫార్మెన్స్ని, అలాగే సిపి యొక్క పెర్ఫార్మెన్స్ని కూడా టోటలీ ఏఐ పెర్ఫార్మెన్స్ తోటి కంప్లీట్గా వీళ్ళు నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లారని చెప్పొచ్చు. ఇక రాబోయేటువంటి కొత్త ఫోన్స్ అన్నిటిలో కూడా మనం 660 ప్లేస్లో ఈ 665 ప్రాసెసర్ని మనం చూసేటువంటి అవకాశం ఉంది. ఇదే స్నాప్డ్రాగన్ నుంచి మరొక చిప్సెట్ కూడా మన ముందుకు వచ్చేసింది. అదేంటి అంటే క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 730 ప్రాసెసర్. ఈ 730 ప్రాసెసర్ ఏదైతే ఉందో టోటల్లీ ఇప్పుడు మనం ఎగ్జిస్టింగ్ అయి ఉన్నటువంటి 710 చిప్సెట్స్ని రీప్లేస్ చేసేటువంటి అవకాశం ఉంది. సాధారణంగా ఈ 710 చిప్సెట్ ఏదైతే ఉందో మనం టోటల్లీ ప్రీమియంకి సెగ్మెంట్ సంబంధించినటువంటి ఫోన్స్ అన్నిట్లో ఎక్కువగా చూస్తాం. ఇంకా చెప్పాలి అంటే 20,000 కంటే అబోవ్ ఉన్నటువంటి మొబైల్ ఫోన్స్ అన్నిటిలో కూడా ఈ 710 చిప్సెట్స్ని మనం చూస్తూ ఉంటాం. ఇక ఈ 730కి సంబంధించినటువంటి చిప్సెట్ ఆర్కిటెక్చర్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక ఇది టోటల్గా మనకి 8 నానోమీటర్ బిల్డ్ టెక్నాలజీ మీద టోటల్గా ఇది బిల్డ్ అవ్వడం జరుగుతుంది. అలాగే ఆక్టా కోర్స్ అంటే 8 కోర్లు ఈ ప్రాసెసర్ లోపల మనకు ఉండడం జరుగుతూ ఉంటుంది. ఇందులో మొదటిగా డ్యూయల్ కోర్ అంటే టోటల్లీ కైరో 470కి సంబంధించినటువంటి A76 కోర్స్ ఇందులో మనకి 2 ఉండడం జరుగుతుంది. ఇవి టోటల్లీ మనకి పెర్ఫార్మెన్స్ కోసం వీళ్ళు డిజైన్ చేయడం జరిగింది. ఇకపోతే మరొక హెక్సా అంటే టోటల్లీ 6 కోర్స్ ఏవైతే ఉన్నాయో కంప్లీట్గా మనకి 1.8 GHz మీద ఇవి వర్క్ చేస్తూ ఉంటాయి. అండ్ కైరో 470 ఇవి టోటల్లీ మనకి A55 బేస్డ్ కోర్స్లో మనకి రావడం జరుగుతుంది. ఇవన్నీ కూడా టోటల్లీ ఎఫిషియన్సీ కోసం మనకు వర్క్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ఓవరాల్గా ఈ చిప్సెట్కి సంబంధించినటువంటి క్లాక్ స్పీడ్ని మీరు చూసారు అన్నట్లయితే కనుక మ్యాక్సిమం క్లాక్ స్పీడ్ వచ్చేటప్పటికే 2.2 GHz, అలాగే మినిమం క్లాక్ స్పీడ్ వచ్చేటప్పటికే 1.8 GHzగా ఉండబోతుంది. ఇకపోతే దీంట్లో వచ్చేటప్పటికే మనకి అప్ టు 8 GB దాకా మనం ర్యామ్ సపోర్ట్ని అయితే చేసుకోవచ్చు. అంటే ఏదైనా ఒక డివైస్ని ఈ చిప్సెట్తో లాంచ్ చేస్తున్నారు అన్నట్లయితే ఆ ప్రాసెసర్స్ అన్నింటిలో కూడా, ఫోన్స్ అన్నింటిలో కూడా 8 GB దాకా మనం మ్యాక్సిమం ర్యామ్ని యూజ్ చేసుకోవచ్చు. అది కూడా LPX DDR4 ర్యామ్ని మనం యూజ్ చేసుకోవచ్చు. ఇకపోతే దీనికి సంబంధించినటువంటి పోర్ట్ కమ్యూనికేషన్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక మైక్రో USB 3.1తో పాటు టోటల్లీ ఇది USB Type-C సపోర్ట్ చేయడం కూడా ఇందులో సపోర్ట్ని తీసుకొని వచ్చారు. అంటే Type-C లేవచ్చు, మన మైక్రో USB రెండిట్లో ఏ కమ్యూనికేషన్ పోర్ట్నైనా యూజ్ చేసుకుంటూ మనం ఛార్జ్ని అయితే చేసుకోవచ్చు. ఇకపోతే దీంట్లో GPU విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక టోటల్లీ ఎడ్రినోకి సంబంధించినటువంటి 618 GPUతో మనకు రావడం జరుగుతుంది. ఆల్మోస్ట్ ఆల్ ఇంతకుముందు 710 చిప్సెట్స్తో పోలిస్తే ఆల్మోస్ట్ ఆల్ 25% మరింత బెటర్ గ్రాఫిక్స్ని ఇది డెలివర్ చేయగలదని చెప్పి కంపెనీ అఫీషియల్గా చెప్పడం జరిగింది. అంటే ఎక్కువగా గేమింగ్ కోసం వాడుతున్నటువంటి మొబైల్ ఫోన్స్ అన్నింటిలో గేమింగ్ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో ఎన్రిచ్డ్గా ఉండాలి అని కోరుకునేటువంటి మొబైల్ ఫోన్స్ అన్నింటిలో కూడా ఎక్కువగా మనం ఈ ప్రాసెసర్ని చూస్తుంటాం. ఇక ఈ మొబైల్ ఫోన్కి సంబంధించినటువంటి డిస్ప్లే ఎంతవరకు సపోర్ట్ చేస్తుంది ఏంటి అనే విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక టోటల్లీ ఇందులో ఫుల్ HD+ డిస్ప్లే, అలాగే HDR10 సపోర్ట్ చేయడం మరొక విశేషం అని చెప్పొచ్చు. అంటే మీరు ఫుల్ హెచ్డీలో ఏదైనా ఒక డిస్ప్లేని యూజ్ చేస్తున్నారు అన్నట్లయితే కనుక 2520x1080 పిక్సెల్ దాకా రెజల్యూషన్ దాకా ఇది సపోర్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. అలాగే HDR10 డిస్ప్లేని కూడా ఇది సపోర్ట్ చేయడం మరొక విశేషం అని చెప్పొచ్చు. అంటే టోటల్లీ ఫుల్ HD+ డిస్ప్లే అన్న యూజ్ చేసుకోవచ్చు, లేదా HDR10 డిస్ప్లే అన్న దీనిలో వాడుకోవచ్చు. ఇక ఈ చిప్సెట్ సపోర్ట్ చేసేటువంటి కెమెరా టెక్నాలజీ గురించి, అంటే కెమెరా కాన్ఫిగరేషన్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. సో ఇది వచ్చేటప్పటికే క్వాల్కమ్ స్పెక్ట్రా 350 ISPతో మనకు రావడం జరుగుతూ ఉంటుంది. అంటే టోటల్లీ మీరు 192 మెగాపిక్సెల్ దాకా కెమెరా సపోర్ట్ చేయడం విశేషం. యాక్చువల్గా మనకి 192 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఇప్పటిదాకా యాజ్ ఆఫ్ నో ఏ కంపెనీ కూడా ప్రొడ్యూస్ చేయలేదు. అంటే ఇది సపోర్ట్ చేస్తుంది అప్ టు అప్పటిదాకా. ఒకవేళ మీరు సింగిల్ లెన్స్ కెమెరా
కెమెరాని వాడారు అన్నట్లయితే కనుక, ఒకవేళ మీరు డ్యూయల్ లెన్స్ కెమెరా వాడారు అన్నట్లయితే కనుక అప్ టు 48 మెగాపిక్సెల్ దాకా సపోర్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఒకవేళ మీరు ట్రై కెమెరా సెటప్ వాడారు అన్నట్లయితే కనుక అప్ టు 36 మెగాపిక్సెల్ కెమెరా దాకా సపోర్ట్ చేయడం జరుగుతుంది. అంటే 36 అలాగే 12 మెగాపిక్సెల్ అలాగే 8 మెగాపిక్సెల్ ఇట్లా ట్రై కెమెరా సెటప్లో మీ ఇష్టం వచ్చిన కాన్ఫిగరేషన్తో చేసుకోవచ్చు. అప్ టు 32 మెగాపిక్సెల్ దాకా మాత్రమే. వేరే సింగిల్ కెమెరా అంటే రేర్ అనేది కేవలం ఒక్క సింగిల్ లెన్స్ మాత్రమే మనకి ఇచ్చారు అన్నట్లయితే కనుక అప్రాక్సిమేట్లీ 192 మెగాపిక్సెల్ దాకా సపోర్ట్ చేయడం విశేషం అని చెప్పుకోవచ్చు. ఇకపోతే ఫ్రంట్ వచ్చేటప్పటికి అప్ టు 22 మెగాపిక్సెల్ దాకా సపోర్ట్ చేయడం విశేషం. అది కూడా డ్యూయల్ మెగాపిక్సెల్ అంటే 2 కెమెరాస్ ఫ్రంట్ మనకు సపోర్ట్ చేయడం జరుగుతుంది. అండ్ దీంట్లో వచ్చేటప్పటికి షటర్ ల్యాక్ కూడా 0 ఉంటుందని చెప్పి కంపెనీ చెప్పింది. అంటే ఎప్పుడైతే మీరు పిక్చర్ని క్లిక్ చేస్తారో ఇన్స్టెంట్గా మనకి ఫోటోని అయితే ఇది క్యాప్చర్ చేయగలదు. ఇకపోతే 4K వీడియో రికార్డింగ్ క్యాపబిలిటీ కూడా తీసుకొచ్చారు. అప్ టు 30 ఫ్రేమ్స్ పర్ సెకండ్ మనకు తీసుకొని రావడం జరుగుతూ ఉంటుంది. ఇకపోతే మనకి టోటలీ HDR10 సపోర్ట్ చేయటం, అలాగే 4K HDR వీడియో క్యాప్చర్తో పాటు పోర్ట్రేట్ మోడ్ షాట్స్ ఇట్లాంటివన్నీ ఆల్మోస్ట్ లేటెస్ట్ టెక్నాలజీకి సంబంధించినటువంటి ఫీచర్స్ అన్నీ కూడా దీనిలో ఇంప్లిమెంట్ చేయడం విశేషం అనే చెప్పుకోవచ్చు. ఈ చిప్సెట్ సపోర్ట్ చేసేటువంటి మోడెమ్ టెక్నాలజీ విషయం గురించి మనం మాట్లాడుకున్నాం అన్నట్లయితే కనుక ఇది వచ్చేటప్పటికే మనకి X15 LTE మోడెమ్ సపోర్ట్ని తీసుకొచ్చేసారు. ఇది అప్రాక్సిమేట్లీ 800 Mbps డౌన్లోడ్ స్పీడ్కి అలాగే 150 Mbps అప్లోడ్ స్పీడ్కి సపోర్ట్ చేయడం మరొక విశేషం. అండ్ డ్యూయల్ వోల్టా LTE సపోర్ట్ కూడా అఫ్కోర్స్ ఇది మనకు సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఇకపోతే వైఫై వైర్లెస్ టెక్నాలజీ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక టోటల్లీ ఇది వైఫై 6 కూడా రెడీ అయి ఉంది. బట్ యాజ్ ఆఫ్ నో ఇప్పుడు ప్రస్తుతం మనకి వైఫై 6 టెక్నాలజీ ఏదైతే ఉందో ఇంకా పూర్తిగా ఫుల్ ప్లెడ్జ్డ్గా అయితే రాలేదు. యాజ్ ఆఫ్ నో ఇప్పటిదాకా మనకు ఉన్నటువంటి డ్యూయల్ బ్యాండ్ వైఫై టెక్నాలజీ కూడా ఇది మనకు సపోర్ట్ చేయడం మరొక విశేషం అని చెప్పొచ్చు. ఇక బ్లూటూత్ NFC ఇట్లాంటి కమ్యూనికేషన్స్ అయితే వెరీ కామన్గా మనం చూస్తూనే ఉంటాం. ఇక ఫైనల్గా మనం ఛార్జింగ్ టెక్నాలజీ విషయానికి వచ్చారు అన్నట్లయితే క్వాల్కమ్ క్విక్ ఛార్జ్ టెక్నాలజీ 4+కి సపోర్ట్ చేయడం మరొక విశేషం. ఇకపోతే ఇది మైక్రో USB పోర్ట్ థర్డ్ వర్షన్కి అలాగే టోటల్లీ USB Type-C కూడా మనకి ఇది సపోర్ట్ చేయడం విశేషం. సాధారణంగా ఈ చిప్ సెట్స్ ఏవైతే ఉన్నాయో మనకి టోటల్లీ ప్రీమియం ఫోన్స్లోనే వస్తుంటాయి కాబట్టి మనం Type-C కమ్యూనికేషన్ పోర్ట్ని అందులో ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం. ఇక ఇదే స్నాప్డ్రాగన్ కంపెనీ మరొక చిప్ సెట్ కూడా మన ముందుకు తీసుకొచ్చింది. అదేంటి అంటే 730G. 730కి 730Gకి ఆర్కిటెక్చర్లో ఏమీ తేడా ఉండదు, కానీ ఎస్పెషల్లీ గేమింగ్ కోసం టోటల్లీ ఈ 730Gని మన ముందుకు తీసుకొచ్చారు. మిగతా స్పెసిఫికేషన్స్ అన్ని సేమ్ ఉంటాయి, కానీ 730 ఏదైతే ఉందో 730G తోటి కంపేర్ చేశారు అన్నట్లయితే కనుక గేమింగ్ ఎక్స్పీరియన్స్ ఎన్రిచ్ కోసం, ఎలైట్ గేమింగ్ కోసం ఇంకా ఈ చిప్ సెట్ని మన ముందుకు తీసుకొచ్చారని చెప్పొచ్చు. ఇకపోతే దీనికి సంబంధించినటువంటి ప్రాసెసింగ్ మీరు చూసారు అన్నట్లయితే కనుక 710 చిప్ సెట్తో పోలిస్తే గేమింగ్ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో ఆల్మోస్ట్ 25% హయ్యర్గా ఉంటుందంట. ఆల్మోస్ట్ మనము క్వార్టర్ ఆఫ్ ద స్పీడ్ ఏదైతే ఉందో మరింత వేగంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇకపోతే 730తో పోలిసారు ఉన్నట్లయితే కనుక టోటల్లీ 15% హైక్గా ఉండడం జరుగుతుంది. సో గేమింగ్ని దృష్టిలో పెట్టుకొని టోటల్గా ఈ ప్రాసెసర్ని మన ముందుకు తీసుకొచ్చారు. ఇకపోతే దీంట్లో వచ్చేటప్పటికే వీళ్ళు పెద్ద పెద్ద గేమింగ్ కంపెనీస్తో కొలాబరేట్ అవుతూ ఈ 730G అనేది చాలా స్మూత్గా రన్ అవ్వడం కోసం వాళ్ళ గేమ్స్ అన్నిటినీ కూడా ఈ చిప్ సెట్కి ఆప్టిమైజ్ చేయడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు PUBG కావచ్చు, అలాగే ఫ్రీ డ్యూటీ కావచ్చు, ఇట్లాంటి గేమ్స్ అన్నీ కూడా టోటల్లీ వీళ్ళతో కొలాబరేట్ అవుతూ ల్యాక్ ఫ్రీ గేమింగ్ ఎక్స్పీరియన్స్ని మనకు అందించడం కోసం ఈ చిప్ సెట్ని మన ముందుకు తీసుకొచ్చారు. ఇకపోతే దీంట్లో వచ్చేటప్పటికే HDR గేమింగ్ ఎక్స్పీరియన్స్ని కూడా మీరు పొందొచ్చు. ఏదైతే ఇప్పుడు మనం ఫుల్ HDలోనో HD+లోనో వాడుతున్నటువంటి గేమ్స్ ఏవైతే ఉన్నాయో HDR10లో కూడా మనం ఎక్స్పెక్ట్ చేసేటువంటి అవకాశం ఉంది. ఇక దీంట్లో చాలా వరకు మనకి జాంక్ రెడ్యూసర్ని తీసుకొచ్చారు. అప్రాక్సిమేట్లీ 90% ఆఫ్ ద రెడ్యూసర్ తీసుకొచ్చారు. దీనివల్ల మనకు వచ్చినటువంటి ఉపయోగం ఏంటి అంటే ఒక గేమ్ని 30 ఫ్రేమ్స్ పర్ సెకండ్ కూడా మనం ఆడుకునేటువంటి సదుపాయం చేశారు. సో దీనివల్ల మనకేమవుతుంటే ఎక్కడ మనకి ఈవెన్ 30 ఫ్రేమ్స్ పర్ సెకండ్ వాడుతున్నా కానీ ఫోన్లో ఎక్కడ ల్యాగ్ అవ్వటం కానీ గేమ్ హ్యాంగ్ అవ్వటం కానీ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అయితే చాలా 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 తక్కువ అని చెప్పొచ్చు. ఇకపోతే దీంట్లోనే మనకి యాంటీ చీటింగ్ ఎలిమెంట్ని కూడా తీసుకొచ్చారు. దీనివల్ల ఎక్స్టెన్షన్ తీసుకొచ్చారు. దీనివల్ల మనకు వచ్చినటువంటి లాభం ఏంటి అంటే ప్లేయర్ అదే లెవెల్లో ఉంటూ గేమ్ అనేది పర్ఫెక్ట్గా ఆడుకోవచ్చు. ఇక దీంట్లో వైఫై లెగసీ కూడా ఆల్మోస్ట్ ఆల్ నెక్స్ట్ లెవెల్ సర్టిఫికేషన్ తీసుకొచ్చారు. అండ్ దిస్ ఈస్ టోటల్లీ ఆప్టిమైజ్డ్ ఫర్ ద ఆన్లైన్ గేమింగ్. ఇక ఆన్లైన్ గేమింగ్ ఆడుతున్నప్పుడు ఎటువంటి ల్యాగ్నెస్ కానీ హ్యాంగింగ్ కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏం లేకుండా టోటల్లీ ఈ చిప్ సెట్ని మన ముందుకు తీసుకొచ్చేసారు. ఓవరాల్గా చెప్పారు అన్నట్లయితే కనుక టోటల్లీ ఇంతకు ముందు 730 కన్నా ఇది గేమింగ్ ఎక్స్పీరియన్స్ కోసం మనకి ఎక్కువగా ఈ చిప్ సెట్ని తీసుకొని రావడం అయితే జరిగింది. అంతదాకా ఎందుకు శాంసంగ్ నిన్న రీసెంట్
రీసెంట్గా మొన్న అనౌన్స్ చేసినటువంటి శాంసంగ్ గెలాక్సీ A80 ఫోన్లో కూడా ఇదే చిప్ సెట్తో తీసుకుని రావడం జరిగింది. విచిత్రం ఏంటంటే అదే రోజు స్నాప్డ్రాగన్ కంపెనీ ఇది అఫీషియల్గా మేము ఈ చిప్ సెట్స్ని రిలీజ్ చేసామని చెప్పి అనౌన్స్ చేసింది. అండ్ అదే రోజు శాంసంగ్ కంపెనీ టోటల్లీ వీళ్ళ మోడల్ అయినటువంటి A80లో ఈ 730G ప్రాసెసర్ని మన ముందుకు తీసుకొచ్చేసింది. ఇంకా చెప్పాలి అన్నట్లయితే కనుక గేమింగ్ ఏదైతే ఉందో టోటల్లీ మీకు నెక్స్ట్ లెవెల్లో ఉండాలి అన్నట్లయితే కనుక ఎస్పెషల్లీ గేమర్స్ కోసం టోటల్లీ వీళ్ళు ఈ చిప్ సెట్ని మన ముందుకు తీసుకొచ్చారు. టోటల్లీ స్నాప్డ్రాగన్ మొన్న రీసెంట్గా అనౌన్స్ చేసినటువంటి 665 అలాగే 730G ప్రాసెసర్స్ గురించి కంప్లీట్ ఇన్ఫో. అలాగే మీరు ఇకపైన రాబోయేటువంటి మొబైల్ ఫోన్స్ అన్నిటిలో ఏ బడ్జెట్లో ఏ ప్రాసెసర్లను మీరు చూడబోతున్నారు అనేది లెట్ మీ నో కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ లెట్ మీ నో కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ నేను దానికి రిప్లై ఇవ్వడం జరుగుతుంది. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను ఆశిస్తున్నాను. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే దీన్ని మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి. అండ్ మీరు కనుక నా ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీ అందరి కోసం ఇలాంటి లేటెస్ట్ ఎన్నో గ్యాడ్జెట్స్కి సంబంధించినటువంటి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్తో పాటు వాటి అన్బాక్సింగ్, రివ్యూస్, టెక్ న్యూస్, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఎన్నో నా ఛానల్లో మీకోసం తెలుగులో తీసుకొని రావడం జరుగుతుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈజ్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.